దేవుడు మీకు తోడై ఉండునుగాక, మీ ఆత్మకును తోడై ఉండునుగాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి త్రియేక దేవుని నామమున ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువపై శ్రమను అనుభవిస్తూ వారు పలికినటువంటి సప్తస్వర మంజరిలో 4వ పలుకు, 4వ స్వరం, 4వ సందేశం, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివన్నటువంటి సందేశం వారి యొక్క పరిపూర్ణమైనటువంటి మానవత్వానికి నిలువెత్తు రూపం. ఇటు సిలువ ప్రక్రియ, యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ ధారణ, రమారమి ఉదయకాలం 9 గంటలకు వారిని సిలువపై ఉంచినప్పుడు దానిని పరిశుద్ధమైనటువంటి వేద గ్రంథంలో, బైబిల్లో ఇట్ ఈస్ మెన్షన్డ్ యాజ్ ద 3rd hour. మధ్యాహ్నం రమారమి 6th hour గా అభివర్ణించినప్పుడు అది రమారమి చీకటిగా, అండ్ ద డార్క్నెస్ ఫెల్ అట్ ద నూన్, మిట్ట మధ్యాహ్నం కటిక చీకటి ఆవరించినది. మరియు వారు ఇటు సిలువ మీద 9th hour అనగా దాదాపు సంధ్య వేళ 3 గంటల ప్రాంతం వరకు వారు ఇటు సందేశాన్ని, సప్తస్వర మంజరిని దేవుడు ఇటు సర్వలోకానికి వారు అందించినారు. ఇటు విషయాన్ని మత్తయి, మార్కు, లూకా 3 సువార్తికులు కూడా దీని గ్రంథస్థం చేసినారు. మొదటి 3 మాటలు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువపై నుంచి ఇచ్చినటువంటి ఈ సందేశాలు ఇధిమిత్తంగా వాటి యొక్క సమయాన్ని మనము మొదటి 3 గంటలుగా వారు 3 మాటల్ని మాట్లాడినట్టు చూస్తూ ఉన్నాం. అయితే 4వ మాట ఏదైతే ఉందో, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి, ద క్రై ఆఫ్ డిరిలేషన్ was spoken at the end of the second 3-hour period. మరి 2వ భాగము, 2వ స్కంధంలో యేసుక్రీస్తు ప్రభుల వారు చివరి 3 గంటలు ప్రాంతంలో వారు ఇటు పలుకును పలికి ఉండవచ్చు అన్నది పండితుల యొక్క అభిప్రాయం. యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఇట్టి పలుకులను వారు సందేశాన్ని ఇచ్చిన అనంతరం మరి ఎక్కువ సమయాన్ని తక్కినటువంటి స్వరాలకు, సందేశాలకు తీసుకొని ఉండలేదు. ఇటు 4 మాటల్ని యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి సందేశాలను మత్తయి, మార్క్ గారు మరి 4వ మాటను వారి యొక్క సువార్తలలో వారు లిఖించినారు. పరిశుద్ధుడైన లూకా తొలిత మాటను వారు గ్రంథస్థం చేసినారు. తర్వాత 2nd and 7th words లూకా సువార్తలో మనం చూస్తాం. యోహాను గారు 3వ మాట మరియు 6వ మాటను వారు తమ యొక్క సువార్తలలో వారు నమోదు చేసినారు. అయితే కేవలము 4వ మాట మరియు 6వ మాట ఇవి 2 కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు కాస్త బిగ్గరగా, జీసస్ స్పోక్ ఇన్ ఎ లౌడర్ వాయిస్. పూర్వపు మాటల కంటే, అనంతరపు మాటల కంటే ఈ 4వ మాట, 6వ మాట కాస్త బిగ్గరగా యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినట్టు మనం చూస్తూ ఉంటాం. ఇట్టి మాటలో నా దేవా అన్నటువంటి మాట, ఏలి ఏలి లామా సబక్తాని అన్నటువంటి మాట, మరి దేవునికి వారికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని అది మనకు ప్రస్ఫుటంగా మన యొక్క శ్రవణానికి అది వినబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చాలా నిర్దిష్టమైనటువంటి వారి యొక్క మనస్సు లేఖనము యొక్క ఆధారము చేసుకుని, విశేషంగా సంకీర్తనల గ్రంథం నుంచి వారు ఆధారం చేసుకుని ఇట్టి ప్రవచనాత్మకమైనటువంటి మాటను వారు పలికి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు బహుశా శారీరకంగా మరియు మానసికమైనటువంటి పూర్ణమైనటువంటి వ్యధకు, వ్యాకులతకు వారు లోనై శరీరము సంపూర్ణమైనటువంటి నిస్సత్తువ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత వారు తమ యొక్క శక్తినంతటిని కూడగట్టుకొని ఇట్టి ప్రవచనాత్మకమైనటువంటి పలుకును పలకడములో వారు కృతార్థులైనారని చెప్పక తప్పదు. యేసు ప్రభులో పలికిన వారు 4వ మాటల ఇది సంకీర్తన 22లో ఉన్నటువంటి ప్రవచనాత్మకమైనటువంటి లేఖనాన్ని మనకు అగుపరుస్తూ ఉన్నది. మొట్టమొదటి 3 పలుకులలో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రజల కొరకు వారు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థనలు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి ఈ 4వ మాట జీసస్ క్రైడ్ అవుట్ ఇన్ ఎ లౌడ్ వాయిస్ అని ఆంగ్ల తర్జుమాలో మనం చూస్తాం. ఈ లౌడ్ అన్నటువంటి పదాన్ని మార్కు శుభవార్త వారు సువార్తలో వ్రాస్తూ మరి క్రియాత్మకమైనటువంటి గ్రీకు పదమైనటువంటి బోవావ్
అన్నటువంటి పదాన్ని వారు ఆపాదించినారు. బో ఔ అనే గ్రీకు క్రియా విశేషణాత్మకమైనటువంటి ఇటు పదం, దాని యొక్క భావం ఏంటి అని అంటే టు యూజ్ వన్స్ వాయిస్ అట్ హై వాల్యూమ్ ఆర్ టు కాల్ ఆర్ టు షౌట్ ఆర్ టు క్రై అవుట్. అనగా తన యొక్క గొంతులో ఎంత గొప్ప శక్తి ఉన్నదో ఆ శక్తినంతా కూడగట్టుకొని ఇతరుల యొక్క దృష్టిని ఆకర్షించుకొని వారిని ద్వారా మనము పడుతున్నటువంటి వేదను విన్నవింప చేయడం అన్నటువంటిది గ్రీకు పదమైనటువంటి బోఆవ్ అన్నటువంటి పదం యొక్క అర్థం. అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువపై పలికినటువంటి 7వ మాటలో వారికి ఉన్నటువంటి స్వరమంతటిను నుంచి ఆయన బిగ్గరగా ఇట్టి పలుకును పలికినారు. ఇట్టి పదాన్ని అనేక సందర్భాలలో సువార్తల్లో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఒక మానవుడు తన కుమారుడు అస్వస్థత ఉన్నప్పుడు వారు చేసినటువంటి ప్రార్థన, నా కుమారుణ్ణి స్వస్థపరచుమని చేసిన ప్రార్థన లూకాసు వార్త 9వ అధ్యాయం 38వ వచనంలో. తర్వాత ఒక పుట్టుగ్రుడ్డివాడు నజరేయుడు అనేటువంటి దావీదు కుమారుడా నన్ను కరుణించు అని చేసినటువంటి అభ్యర్థన. ఆ తర్వాత దురాత్మలతో బాధపడుతున్నటువంటి వారు చేసినటువంటి ప్రార్థన లూకాసు వార్త 18:38లో మనం చూస్తాం. అనంతరం ఈ బోవ్ అనే గ్రీకు పదాన్ని యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో, మత్తయి సువార్త 3:3లో మనం చూస్తాం. ప్రిపేర్ ద వే ఆఫ్ ద లార్డ్, దేవునికి మార్గమును సరళము చేయుడి అని చెప్పబడినటువంటి ప్రవచన అంత గొప్పగా వారు స్వరాన్ని ఇట్టి విశ్వములో విశేషంగా ఇట్టి సృష్టిలో వినిపించినారని సంబోధించడానికి గ్రీకు పదమైనటువంటి బో, సిలువలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క 4వ మాట అంత గొప్ప కేకతో, అంత గొప్ప స్వరముతో, హృదయాల్లో కదిలింపబడే అటువంటి కంఠముతో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేసినారని చెప్పడానికి మారు తన యొక్క సువార్తలో లిఖిస్తూ ఉన్నారు. 4వ మాట విషయంలో అనేక మంది బైబిల్ పండితులు, పరిశుద్ధులు అనేకమైనటువంటి ఆలోచనలు చేసినప్పటికీ మార్టిన్ లూథర్ గారు ఇట్టి విషయము అనేక రోజులు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన అనంతరం వారు చివరికి ఈ 4వ మాట ఏలీ ఏలీ లమా సబక్తాని అన్నటువంటి ఈ మాటకు ఒకే ఒక ఏకవాక్య వ్యాఖ్యానాన్ని లూథర్ గారు చేసినారు. మార్టిన్ లూథర్ ఏమంటారనంటే, గాడ్ ఫర్సేకెన్ ఆఫ్ గాడ్, హూ క్యాన్ అండర్స్టాండ్ దట్. ఇది మార్టిన్ లూథర్ గారు ప్రార్థనాపూర్వకంగా ఇట్టి 4వ మాట ధ్యానమాలికలో వారు చివరగా రచించినటువంటి మాట, గాడ్ ఫర్సేకెన్ ఆఫ్ గాడ్, హూ క్యాన్ అండర్స్టాండ్ దాట్. ఇట్టి పిలుపును, ఇట్టి కేకను, ఇట్ హ్యాస్ బిన్ కాల్డ్ ద క్రై ఆఫ్ డెసొలేషన్, ఇట్ హ్యాస్ బిన్ కాల్డ్ ద క్రై ఆఫ్ డెసిరేషన్, ఇట్ హ్యాస్ బిన్ కాల్డ్ ద క్రై ఆఫ్ డిరిలిక్షన్, it has been called the cry of despair, the cry of desperation. The bottom line is this: it was the cry of one who was all alone on the cross. యేసుక్రీస్తు ప్రభుల వారు చివరిసారిగా అచేతనమైనటువంటి స్థితిలో చేసినటువంటి ఆ ప్రార్థన, వేదన భరితమైనటువంటి పరిస్థితులలో అచేతనంగా సహాయం కొరకు చేసినటువంటి అర్థనాదాన్ని సూచిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి ఆ మాట యొక్క భావగర్భితమైనటువంటి ఆలోచనను మనము నిశ్చితంగా పరిశీలన చేయగలిగితే, ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని వారు ప్రార్థించినట్టు మనం చూస్తాం. 2 సువార్తలలో స్వల్పమైనటువంటి వైవిధ్య భరితంగా ఇట్టి పదాన్ని సువార్తికులు నమోదు చేసినారు. వారు 22వ సంకీర్తనలో ఉన్నటువంటి భాగాన్ని ఉటంకిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ప్రార్థన ఎలోయి ఎలోయి లామా సబక్తాని అనగా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని మార్కు గారు తన యొక్క సువార్తలో వారు నమోదు చేసినారు. అక్కడ ఉన్నటువంటి వారు, అనేక మంది సిలువ ప్రాంగణంలో ఉన్నటువంటి వారు ఈ మాటను విని తమలో తాము ఏమో చెప్పుకున్నారంటే, చూడుము, సహాయం కొరకు ఏలియాను వారు అభ్యర్థిస్తూ ఉన్నారు అని వారు సంభాషించుకున్నారు.
కారణం ఏంటంటే ఏలియా అనేటువంటి ప్రవక్త యూదా విశ్వాస సమాజములో వారు నీతిమంతుడైనటువంటి వారిని రక్షించడానికి ఆపద్బాంధవుని వలె వారు తమ్మును తాము అవసరాన్ని బట్టి సంకటమైనటువంటి స్థితిని బట్టి తమ్మును తాము ఉపస్థితులు చేసుకుని వారిని అట్టి సంకటములో నుంచి వారు విడుదల చేస్తారని మరి యూదా సమాజంలో చాలా బలమైనటువంటి విశ్వాసము ఉండి తీరేను. ఈ ప్రాంతము మినహా యేసుక్రీస్తు ప్రభుల వారు తరచుగా దేవదేవుని ఫాదర్ అని, తండ్రి అని, అబ్బా అని, తండ్రితో తనకు ఉన్నటువంటి సంబంధాన్ని వారు ప్రతినిత్యము ప్రతిబింబింపు చేస్తున్నప్పటికీ ఇక్కడికి మాత్రం యేసుక్రీస్తు ప్రభుల వారు దేవునిని దైవమని సంబోధిస్తూ ఉన్నారు. బహుశా తండ్రి తనయుల మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమానురాగమైనటువంటి సంబంధం ఎక్కడో బీటలు పారిపోయిందన్నటువంటి భావన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మనస్సులో ఉత్పన్నమై ఉండవచ్చు, తెలియదు. ఎందుకంటే మానవ కుమారునిగా, మనుష్య కుమారునిగా యేసుక్రీస్తు ప్రభుల వారు కష్టం వచ్చిన అనంతరం తండ్రి నుంచి మౌనాన్ని ఆయన ఊహించి ఉండకపోవచ్చు. అయినప్పటికీ అనేక సందర్భాలలో దేవదూతల ద్వారా పరిచర్యలు గావింపబడి దేవదూతల ద్వారా కావలసిన మానసికమైనటువంటి స్థైర్యాన్ని, మనోధైర్యాన్ని పెంపొందింపచేసి ముందున్నటువంటి కర్తవ్య కార్య నిర్వహణకు యేసుక్రీస్తు ప్రభుల వారు కార్యోన్ముఖుడై అట్టి కార్యాన్ని అనేటువంటి కాడిని తన యొక్క భుజస్కంధాల మీద వేసుకుని వెన్ను చూపకుండా యెహోవా దేవుని యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నాడు గనక ఈ సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క అనుగ్రహానికి వారు ఎక్కడైనా పాత్రుడై కావలసిన ఆదరణ కలుగుతుందేమో అన్నటువంటి భావన కలిగి ఉండవచ్చు. అందుకే దేవునిని వారు అభ్యర్థిస్తున్నారు. ఇట్టి స్వరం, సందేశం, ఇట్టి సంఘటనలు మరొక ప్రాముఖ్యమైనటువంటి సూపర్ న్యాచురల్ అనగా సృష్టి సహజ సిద్ధ ధర్మానికి అతీతంగా దేవుని యొక్క ధర్మం, ప్రకృతి ధర్మంలో దేవుని యొక్క ఘనమైనటువంటి ధర్మము చోటు చేసుకోవడం కూడా గమనార్హం. ఈ సమయంలో మరి యావత్ సృష్టి అంతట్లో బహుశా చీకటి అనుకోని విధంగా కమ్ముకోవడం అనేటువంటిది అక్కడున్నటువంటి ప్రజానికానికి విస్మయము కలిగించి ఉండవచ్చు. ఈ చీకటి కమ్ముకోవడం వెనుక ఉన్నటువంటి భావగర్భితమైనటువంటి భగవంతునిది లేదా దేవదేవుని యొక్క ఆలోచనను మనము రవ్వంత విషయాన్ని సంగ్రహించడానికి ప్రయత్నం చేయగలిగితే దేవుని యొక్క అనిర్వచనీయమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాల ద్వారా మనము ఆశ్చర్యచకితులము కాక మానము. యూదా విశ్వాస సమాజములో కటిక చీకటి కమ్ముకోవడం అనేది అది సంపూర్ణమైనటువంటి తీర్పునకు సంకేతము. రెండవది, సృష్టిలో తన యొక్క ధర్మాన్ని సృష్టికి విరుద్ధంగా ఏదైనా కార్యము ఇలాంటిది సృష్టిలో జరిగినప్పుడు అది సృష్టిలో బహు గొప్ప విపత్తును కలిగిందన్నటువంటి ఈ రెండు భావనలు చీకటికి యూదా విశ్వాస సమాజము విశ్వసించేది. ఒకటిది తీర్పునకు సాదృశ్యం ఏంటంటే కటిక చీకటి, డార్క్నెస్. రెండవది ఏంటంటే విశ్వములో విపత్తు జరిగింది లేదా జరగనై ఉన్నది అన్నటువంటి దానికి ఈ చీకటి యూదా సమాజంలో సాదృశ్యంగా ఉండేది. యేసుక్రీస్తు ప్రభుల వారిని వారు సిలువ మీద మేకులతో వారు కొట్టి ఆ సిలువ మీద ఉంచిన తర్వాత మరి వారు హీ డైడ్ అట్ ద 9th hour, దట్ ఈస్ 3 o'clock in the afternoon. అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉదయము 9 నుంచి సంధ్య 3 గంటల వరకు వారు సిలువపై ప్రాణముతో ఉన్నారు. మరి ఇటువంటి సమయంలో మధ్యాహ్నము నుంచి టిల్ 3 o'clock దేర్ వాస్ డార్క్నెస్. 3 గంటల యొక్క గాఢాంధకారమైన చీకటి కమ్ముకొని ఉండెను. ఎందుకు ఈ విధంగా జరిగి ఉండవచ్చు? వై దెర్ వాస్ ఆన్ ఆఫ్ ఎ సడన్ వై ద డార్క్నెస్ హ్యాస్ స్ప్రెడ్ ఓవర్? ఎందుకు విస్తరించబడినది? దీనిని ఆమోసు ప్రవక్త ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తాం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయుదును, పగటి వేళ భూమికి చీకటి కమ్మ చేయుదును. ఇది ప్రవచనాత్మకమైనటువంటి కార్యము.
రెండవది స్నేహితురాల, ఇటు కార్యము గ్రహణము కాదు. లెట్ us not misunderstand this. ఇది గ్రహణము ముమ్మాటికి కారనేరదు. ఎందుకు గ్రహణము కానేరదు అన్నటువంటి దానికి, బికాజ్ ఇట్ వాజ్ ద టైమ్ ఆఫ్ పాస్ ఓవర్. అది పస్కా పండుగ యొక్క సమయం. పస్కా పండుగ యొక్క సమయాన్ని వారు పండితులు నిర్దేశించినప్పుడు అది సంపూర్ణమైనటువంటి పున్నమి అయి ఉంటాడు. సంపూర్ణమైనటువంటి పున్నమిలో మరి గ్రహణం అనేటువంటిది అసంభవం, అసాధ్యం. సృష్టి ధర్మము దీనికి ఎప్పుడు కూడా సమ్మతిని తెలియచేయదు. పస్కా పండుగ పున్నమి నాడు చేసుకోవాలి. వారు ఆ దినం పస్కా పండుగకు సిద్ధపడుతూ ఉన్నారు. తెల్లవారితే పస్కా పండుగ. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రార్థనతో సిద్ధపడుతూ ఉన్నారు. కనుక ఇది గ్రహణము ముమ్మాటికి కానేరదు. ఒక్క మాటలో ఎట్టి కటిక గాఢాంధకారమైన చీకటి కమ్ముకున్నదనడానికి ఒక మాటలో చెప్పాలంటే, సాక్షాత్తుగా సృష్టికర్త స్వయముగా కుమారుని యొక్క సిలువలో వారు మరణించేటువంటి కార్యంలో వారు ప్రత్యక్షంగా తన్ను తాను సహజ సృష్టి ధర్మానికి విరుద్ధంగా తాను కలిగించుకున్నాడని యావత్ విశ్వం, ద హోల్ ఆఫ్ ద గెలాక్సీ, విశేషంగా మానవ జాతి వారు సంగ్రహించులాగున తండ్రి యొక్క హస్తము, తండ్రి యొక్క వీక్షణ, తండ్రి యొక్క ఆ తీక్షత తెలియచేయడానికి బహుశా ఈ 3 గంటల యొక్క గాఢాంధకారమైనటువంటి చీకటిని వారు ఆవహింపచేసి ఉండి ఉంటారు. మరొక భావం ఏంటంటే, దేవదేవుని యొక్క ఉగ్రత, దేవదేవుని యొక్క కోపము, రౌద్రాన్ని వారు ప్రదర్శించడానికి ఇట్టి గాఢాంధకారమైనటువంటి చీకటిని వారు ఆవహింపచేసి ఉంటారు. ఫ్రమ్ ద 9th hour, that is from noon till 3 o'clock, there was darkness. సంపూర్ణమైనటువంటి చీకటి ఆవహించి ఉండెను. మిట్ట మధ్యాహ్నం ఇట్టి గాఢాంధకారమైనటువంటి చీకటిని కేవలము బైబిల్లోని గ్రంథకర్తలు లేదా సువార్తికులు ఇట్టి విషయాన్ని నమోదు చేసినారు అని అనుకుంటే బహుశా మనము పొరపాటు పడిన వారమేమో అవుతాం. మానవ ఇతిహాసంలో, మానవ చరిత్రలో ఇట్టి సంఘటనను అనేక మంది వారు తమ చరిత్రలో వ్రాసినారు. అనూహ్యమైనటువంటి సంఘటనగా దీనిని సెయింట్ డెనిస్, హూ హాజ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ ఫినామినన్ ఇన్ హెలియోపోలిస్ ఇన్ సిటీ ఆఫ్ ఈజిప్ట్, తర్వాత గ్రీక్ చరిత్రకారుడు ఫ్లేగన్, వారు కూడా వారి చరిత్రలో, ఐగుప్తు చరిత్రలో ఇటు గ్రీక్ చరిత్రలో దీనిని వారు తమ యొక్క చరిత్రలో గ్రంథస్థం చేసినారు. అనూహ్యమైనటువంటి ఇట్టి విపత్తు సంభవించింది. ఈ గాఢాంధకరమైన చీకటి కేవలము యెరూషలేములో మాత్రమే పరిమితము కాలేదు. కొన్ని వందల మైళ్ళ విస్తృతి దూరములో ఇటు గాఢాంధకారమైనటువంటి చీకటి కమ్ముకొని ఉండెను. దానిని సెయింట్ డెనిస్, తర్వాత అనదర్ హిస్టోరియన్, గ్రీక్ రైటర్ అండ్ హిస్టోరియన్ ఫ్లేగన్ తమ గ్రంథంలో వారు రాసినారు. యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ప్రార్థనలు, వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ, నా దేవా నా దేవా నన్నెందుకు నువ్వు చెయ్యి విడిచినావు అని ఆవేదన భరితంగా వారు కేక వేసినారు. గ్రీక్ భాషలో ఈ ఫర్సేకెన్, ఎందుకు చెయ్యి విడిచినావు అన్నటువంటి దానిని ఎన్కెప్టోలిపియు అన్నటువంటి గ్రీక్ పదాన్ని వారు ఆపాదించినారు. గ్రీక్ పదమైనటువంటి ఎంక్టెలిపియు అన్నటువంటి ఈ పదం యొక్క అర్థం ఏంటనంటే టు సెపరేట్ కనెక్షన్ విత్ సమ్వన్ ఆర్ సంథింగ్, ఫర్సేక్, అబాండన్, డెజర్ట్. ఒకరితో ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి సంబంధంలో నుంచి మనల్ని దూరం చేయడం, వారితో ఉన్నటువంటి అన్యోన్యత నుంచి దూరం చేయడం, లేదా వారు మనల్ని విస్మరించడం, లేదా వారు మనల్ని ఒంటరిగా చేయడం అన్నటువంటి భావన ఈ గ్రీకు పదమైనటువంటి ఎంక్టెలిపియు అనే పదం మనకు బోధిస్తూ ఉన్నది. దీనిని హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ అన్నటువంటి ఆశ్వాసనాన్ని దేవుడు మనకిస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇట్టి పదంలో ఏలీ ఏలీ లామా సబక్తాని అన్నటువంటి ఈ పదాన్ని వారు తన యొక్క మాతృక భాష, వారుక భాష అయినటువంటి అరామిక్లో వారు ఇటు పదాన్ని వల్లించి ఉంటారు. కొంతమంది గ్రంథకర్తలు మరి గ్రీక్ తర్వాత అరామిక్ 2 పదాల యొక్క సమ్మేళనమే ఇటు ఎలోయి లామా సబక్తాని అని కూడా భావనను వ్యక్తం చేస్తారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు విడిచిపెట్టినావయ్యా ఈ గ్రీక్ పదాన్ని 3 గొప్ప అర్థాలు మనకు సూచిస్తాయి. ఒకటిది ఏంటంటే, వన్ ఈజ్ టు లివ్
విడిచిపెట్టేసినావు. రెండవది డౌన్ అనగా అచేతనంగా చేసినావు. మూడవది ఏంటంటే ఈ విపత్కర పరిస్థితులు అన్నటువంటి ఈ మూడు భావాల యొక్క భావననే ఫర్సేకెన్ సబక్తామి అన్నటువంటి పదం యొక్క అర్థంగా మనం చూస్తూ ఉన్నాం. ఏలి ఏలి లామా సబక్తాని అన్నటువంటి ఈ మాటను మత్తయి గారు వ్రాస్తే ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని మార్కు గారు వ్రాస్తారు. ఈ రెండు భావము ఒక్కటే. బహుశా భాషలో కొంత వైవిధ్యాన్ని మనం చూడగలుగుతాం. ఇది హీబ్రూ మరియు అరామిక్ భాషల యొక్క పద సమ్మేళనం అని మనం అర్థం చేసుకుంటున్నాం. ఈ 7 మాటలలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరి 2 పర్యాయాలు దేవదేవుని తండ్రి అని సంబోధించినాడు. అది మొదటి మాటగా మరియు చివరి మాటగా. 4వ మాటలో మాత్రం ఎలోయి ఎలోయి లామా సబక్తాని, దేవా నా దేవా నన్నెందుకు మీరు చెయ్యి విడిచినారు అన్నటువంటి మాట యొక్క భావన మనము ధ్యానం చేయగలిగితే ఇట్ కుడ్ బి అటు భావన లేక అటువంటి భావము యేసుక్రీస్తు ప్రభుల వారి నోటి నుంచి పలికినటువంటి భావము బహుశా దావీదు యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పులో భాగమై ఉండి ఉంటుంది. దావీదు యొక్క ప్రవచనాన్ని పూర్తిగా తాను భూమి మీద ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చినాడు కనుక అటు ప్రవచన నెరవేర్పు యొక్క ప్రక్రియలో భాగమై ఉంటుంది. రెండవది కష్టాలలో ఉన్నప్పుడు దేవుని వాక్యము జ్ఞాపకం చేసుకొని ప్రార్థించడము క్షేమమని మాదిరి చూపిస్తున్నాడు. కష్టం అనేది మానవుని యొక్క జీవితంలో సహజమైనటువంటి అనుభవం. ఇట్టి కష్టం నుంచి అతీతుడైన వాడు ఈవెన్ మనుష్య కుమారునికి కూడా తప్పలేదు ఈ కష్టం. దైవ కుమారుడైనటువంటి యేసు ప్రభువు భూమి మీద కష్టాన్ని అనుభవించినాడు కనుక కష్టం వచ్చినప్పుడు మనము నమ్ముకోదగినటువంటి దేవదేవుడు ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. లేఖనాన్ని వాక్యాన్ని దైవాన్ని ఆశ్రయించినటువంటి నారీ నరుడు ధన్యుడు అన్నది ఇట్టి 4వ మాట యొక్క ప్రబోధం. మరొక ఆలోచన ఇటు 4వ మాటలో మనం చూడగలుగుతాం ఏంటంటే ఇప్పటిదాకా తండ్రి కుమారుల యొక్క సంబంధం తెగిపోలేదు కానీ ఇప్పుడు కుమారుని ఒంటరిగా విడిచిపెట్టవలసినటువంటి గడియ వచ్చింది అన్నది మనం చూస్తున్నాం. 4వది అపవాది శోధించిన తర్వాత యేసుక్రీస్తుకు పరిచర్య గావించడానికి దూతలు పంపబడ్డారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. గెత్సెమనే వనములో బలపరచడానికి దూత వచ్చింది. లూకా శుభవార్త 22వ అధ్యాయం 43వ వచనంలో చూస్తాం. అయితే యేసు సిలువలో ఒంటరిగా మాత్రమే మిగిలినాడు. తన తండ్రి ఎవరిని సహాయానికి పంపలేదు. బహుశా అట్టి ఆవేదనను ఇట్టి ప్రవచనాత్మకమైనటువంటి స్వరము ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రికి నివేదిస్తున్నారు. మరొక ఆలోచన, యేసును సిలువలో యేసయ్య ఒంటరివాడైపోయినాడు. ఇది కూడా ప్రవచనాత్మకమైనటువంటి నెరవేర్పే. యెషయా గ్రంథము 63వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. ఒంటరిగాను ద్రాక్ష గానుగాను త్రొక్కిరి, జనములతో ఎవడును నాతో కూడా ఉండలేదు. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు నడిచినటువంటి అనుభవానికి అద్దం పడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు వారి యొక్క హస్తాన్ని ఎందుకు దేవుడు విడవవలసి వచ్చింది? దైవం ఎందుకు కుమారుని చెయ్యి విడిచాడు? ఏమై ఉండవచ్చు అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క హస్తాన్ని దైవం తన యొక్క దక్షిణ హస్తాన్ని విడిచిపెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పాప పరిహారార్థ బలి కోసమే యేసయ్యను చెయ్యి విడిచినాడు యెహోవా దేవుడు. ఆది దేవుని యొక్క సంకల్పం మానవుడు పాపములో పడిపోయిన తర్వాత పాప భూయిష్టమైనటువంటి బ్రతుకును జీవిస్తూ ఉన్నప్పుడు అట్టి పాపము నుంచి పరిహారం పొందడానికి, అట్టి పాపము నుంచి తిరిగి మానవుని పరమేశ్వరునిలో లీనము చేసుకోవడానికి, కోల్పోయినటువంటి పరలోకపు యొక్క అనుభవంని తిరిగి మానవునికి ప్రసాదించడానికి దేవదేవుడు అనేటువంటి యెహోవా దేవుడు, త్రియేక దేవుడు సంకల్పించినటువంటి ఇటు సంకల్పాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా అది ఎంత కష్టమైనప్పటికీ, భరింపరానిదైనప్పటికీ, బాధతో అది మానవుని యొక్క తాహతును మించినదైనప్పటికీ అది
యేసయ్య పట్ల యెహోవా దేవుడు సంకల్పించినాడు. యేసయ్య తన అభీష్టాన్ని ఇట్టి సంకల్పం పట్ల ఆయన వ్యక్తపరిచినారు గనక తండ్రికి కుమారునికి మధ్యలో చెయ్యి విడిచినటువంటి అనుభవము కేవలము నీ కొరకు నా కొరకు తప్పలేదు. రెండవ భావన, దైవం ఎందుకు కుమారుని చెయ్యి విడివలసి వచ్చింది అన్నటువంటి రెండవ భావన ఏంటంటే, యేసు మానవుల యొక్క పాపమునకు క్రయధనముగా చేయబడ్డాడు కనుక యెహోవా తన తనయుని చెయ్యిని విడిచిపెట్టినాడు. ఆయన సార్థక నామధేయుడు. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం, సుతుని నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయను గనక తండ్రి తన కుమారుని హస్తము విడవవలసి వచ్చెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. ఇది దేవుని యొక్క సంకల్పం గనక ఆయన తనకివ్వబడినటువంటి నామాన్ని సంపూర్ణంగా సార్థకము చేసుకోవాల్సినటువంటి సమయము వచ్చినది గనక ఆయన సార్థక నామధేయునిగా చరిత్రలో ఆయన నిలిచిపోవలసి ఉన్నది గనక మన పాపములకు క్రయధనముగా ఆయన చేయబడ్డాడు గనక యెహోవా దేవుడు తండ్రి తన తనయుని చెయ్యిని విడవవలసి వచ్చింది. మూడవది, పాపపు రుణము తీర్చడానికి తండ్రి తన తనయుని యొక్క చెయ్యిని విడిచినాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు మనం చూస్తాం. పాపపు యొక్క రుణము తీర్చడానికి యెహోవా దేవుడు తన కుమారుని యొక్క హస్తాన్ని విడవవలసి వచ్చింది. నాలుగవది, మానవ జాతిని నీతిమంతులుగా తీర్చడానికి యెహోవా దేవుడు తన తనయుని యొక్క హస్తాన్ని విడిచినాడు. పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం. యావత్ మానవ జాతికి రంగు, కులము, మతము, ప్రాంతము, భాష, లింగము అన్నటువంటి భౌతికమైనటువంటి ఏ భేదభావము లేకుండా ప్రతి మనుజుని, ప్రతి మనిషిని ఆయన లోకమును ప్రేమించినాడు అన్నటువంటి ఆ ప్రవచనాత్మకమైనటువంటి ఆ సందేశాన్ని, ఆ లోకములో ఉన్నటువంటి మానవ జాతిని నీతిమంతులుగా చేయడానికి తండ్రి తన తనయుని చెయ్యి విడవవలసి వచ్చింది. ఐదవది, శాపం తొలగించడానికి యెహోవా దేవుడు తన సుతుని యొక్క చెయ్యిని విడవవలసి వచ్చింది. పాపం వలన వచ్చేటువంటి జీతం మరణము గనక, పాపం వలన విస్ఫోటము, వినాశనము తప్పదు గనక అట్టి వినాశనము గావించబడడానికి దేవుడు మానవ జాతిని రూపకల్పన చేయలేదు గనక తన స్వరూపము తన కళ్ళ ముందు విస్ఫోటం అవ్వడం ఆ తండ్రికి తనయునికి ఇష్టం లేదు గనక ఆ శాపములో నుంచి మనల్ని విడిపించడానికి ఆయన తన తనయుని చెయ్యి విడవవలసి వచ్చింది. ఏలీ ఏలీ లామా సబక్తాని, ఎలోహీ ఎలోహీ లామా సబక్తాని అని చేసినటువంటి అర్థనాదాన్ని ఇటు నింగికి అటు నేలకు అంటకుండా మధ్యస్తంభులో ఉన్నటువంటి మనుష్య కుమారుని యొక్క ఆస్వరము నింగికి ఎగసింది. తండ్రి హృదయము ద్రవించిపోయింది. తనయునికి సహాయము చెయ్యరాకుండా మానవుని యొక్క పాపము అడ్డుగా నిలిచింది. తండ్రి తనయుల యొక్క సంగమానికి విఘాతము ఏర్పడ్డది. అయినా సరే కుమారుడు తన తండ్రితో ఉన్నటువంటి బంధాన్ని ఆయన ఏనాడు కూడా విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఎలోయి ఎలోయి లామా సబక్తాని వారు చాలా స్పష్టంగా లేఖనాధారితం చేసుకొని 22వ సంకీర్తనం చివరి క్షణంలో కూడా నీ వాక్యమే నన్ను బ్రతికించెను అన్నటువంటి ఆ మాటను తనను నిశ్చయంగా తిరిగి బ్రతికింప చేస్తుందని, తనను నిశ్చయంగా తిరిగి మనలను బ్రతికింప చేస్తుందని, ఇట్టి బ్రతుకులో మన యొక్క బ్రతుకులు భగవనుతో ఉన్న సంబంధాల్లో బాగుపడతాయని ఆ ఒక్క నిరీక్షణ కొరకు తండ్రి తనయుని చెయ్యి విడవలసి వచ్చింది. తనయుడు తండ్రి చెయ్యి విడిచినప్పటికీ శాశ్వతంగా వారు తండ్రితోనూ మనము తండ్రితోనూ త్రియేక దేవునితో కలిసి ఉంటామన్న నిరీక్షణతో ఇట్టి జీవన ప్రయాణాన్ని వారు చేయవలసి వచ్చింది.